నేనిప్పుడు కెనడాలో ఉన్న ఒక స్ట్రాబెర్రీ ఫామ్‌లో ఉన్నాను. మనం ఈరోజు కెనడాలో స్ట్రాబెర్రీలు ఎలా పండిస్తున్నారో చూద్దాం. అంటే రైతులు పొలాన్ని ఎలా రెడీ చేస్తారు, మొక్కలని ఎలా సెలెక్ట్ చేసి నాటుతారనేది, తర్వాత కార్మికులు స్ట్రాబెర్రీలని ఎలా కోస్తున్నారో, అలానే మనం కూడా కొన్ని స్ట్రాబెర్రీలను కోసి టేస్ట్ చూద్దాం. స్ట్రాబెర్రీ యొక్క మొత్తం జర్నీ ప్యాకింగ్ నుంచి స్టోర్ షెల్ఫ్ వరకు ఈ స్ట్రాబెర్రీలని మనకు అందించడానికి కార్మికులు ఎంత కష్టపడుతున్నారో అండ్ ఈ పని చేసినందుకు వాళ్ళకి జీతాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం. మనం ఇప్పుడు మంచి టైంలోనే వచ్చాం. ఇది కెనడాలో స్ట్రాబెర్రీ హార్వెస్ట్ సీజన్. మామూలుగా జూన్ జూలై నెలలో స్ట్రాబెర్రీ దిగుబడి ఉంటుంది. కెనడాలో యాపిల్స్, బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ, గ్రేప్స్ తర్వాత ఎక్కువగా పండించేది స్ట్రాబెర్రీస్ నే. కానీ పండే ఫ్రూట్స్ లో ఒక ఏడాదిలో దిగుబడి స్టార్ట్ అయ్యేది స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తోటే. స్ట్రాబెర్రీ సీజన్ రాగానే జనాలు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. ముందుగా మనం ఒక స్ట్రాబెర్రీ పంట వేయక ముందు రైతులు పొలాన్ని ఎలా రెడీ చేసుకుంటారో చూద్దాం. పెద్ద పెద్ద ట్రాక్టర్ల సహాయంతో నేలనిలా వరుసలలో దున్నుకుంటున్నారు. ఇలాంటి టైంలోనే మొక్కలకి మంచి న్యూట్రియంట్స్ అందాలని చెప్పి కాంపోస్ట్ లేదా ఇతర ఆర్గానిక్ మెటీరియల్ మట్టిలో కలుపుతారు. స్ట్రాబెర్రీకి తగినంత అసిడిటీ ఉందా లేదో కూడా మొక్కలు నాటక ముందే టెస్ట్ చేసుకుంటారు. కొన్ని పెద్ద ఫార్మ్స్ ఈ స్ట్రాబెర్రీ బెడ్స్ మీద ప్లాస్టిక్ ని పరుచుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇలా గడ్డిని పరుచుకున్నారు. ఈ గడ్డి పండిన పళ్ళకి మట్టి గాని దుమ్ము గాని అంటకుండా ఉంచుతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్ట్రాబెర్రీలకి ఆ పేరు కూడా ఈ గడ్డి వల్లే వచ్చింది అని అంటారు. గడ్డిని ఇంగ్లీష్ లో స్ట్రా అంటారు అనమాట. సో ఈ పళ్ళను పండించడానికి గడ్డిని బాగా వాడతారు కాబట్టి స్ట్రాబెర్రీకి ఆ పేరు వచ్చి ఉండొచ్చు అని అంటారు. స్ట్రాబెర్రీ మొక్కలను నాటుకునే ముందు కార్మికులు నర్సరీ నుంచి మొక్కలన్నీ ఒక్కొక్కటిగా ఎలా పిక్ చేస్తున్నారో చూడండి. అలా పిక్ చేసుకున్న మొక్కలని ఒక్కొక్కటిగా ఇక్కడ నాటుకుంటున్నారు. కెనడాలో ఈ మొక్కల్ని స్ప్రింగ్ లో అంటే ఏప్రిల్ మే నెలల్లో నాటుకుంటారు. నాటిన కొన్ని వారాల్లోనే చిన్న చిన్న తెల్ల పూలు రావడం స్టార్ట్ అవుతుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటి పంట వేసుకున్నప్పుడు పక్కనే రైతులు ఇలాంటి తేనె పుట్టలు పెట్టుకుంటారు. ఆ తేనెటీగలు పువ్వు నుంచి పువ్వుకి పాలినేషన్ లో సహాయం చేస్తాయి. ఇలాంటి పాలినేషన్ వల్ల వచ్చే కాయల క్వాలిటీ చాలా బాగుంటుంది. వాటర్ విషయానికి వస్తే చాలా ఫార్మ్స్ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని వాడతాయి. మొక్కల వేర్లకే డైరెక్ట్ గా నీళ్లు సప్లై చేస్తారు. దీని వల్ల నీళ్లు నిలబడకుండా కాయలు గాని ఆకులు గాని కులిపోకుండా ఉంటాయి. కొన్ని ఫార్మ్స్ ఇలాంటి స్ప్రింక్లర్స్ ని కూడా రన్ చేస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే కెనడా వాతావరణం స్ట్రాబెర్రీ పంటకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వేసవిలో రాత్రులు బాగా చల్లగా ఉంటూనే మార్నింగ్ టైంలో బాగా వెచ్చగా ఉంటుంది. దీనివల్ల కాయలు మెల్లగా పండి మంచి తీయదనాన్ని పొందుతాయి. అందుకే కెనడా స్ట్రాబెర్రీస్ లోకంలోనే అన్నిటికంటే తీయగా ఉంటాయని అంటారు. ఇంకా ఒకసారి మొక్కల్ని ఇలా నాటుకున్న తర్వాత 2 నుంచి 3 సంవత్సరాల వరకు పండ్ల దిగుబడి ఉంటూనే ఉంటుంది. మొక్కలను నాటుకున్న మొదటి సంవత్సరంలోనే కాయలు రావడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ రైతులు మొదటి సంవత్సరంలో కాయల్ని కోయకుండా వచ్చే ఏడాదిలో మరింత ఎక్కువ దిగుబడిని పొందుతున్నారు. మనం వచ్చిన ఈ పింగిల్స్ అనే ఫామ్ కెనడాలో హాంప్టన్ ఒంటారియోలో ఉంది. ఇది 150 ఎకరాలలో స్ట్రాబెర్రీ సాగుతో పాటు వేరే మొక్కలు కూడా వేసుకున్నారు. అవి కూడా చూద్దాం. స్ట్రాబెర్రీ పంటకి వెళ్ళాలంటే ముందుగా రైతు ఈ ట్రాక్టర్ బండిని ఎక్కమన్నాడు. అలా ట్రాక్టర్ లో వెళ్తూ ఈ పొలంలో నాటుకున్న వేరే మొక్కలు కూడా చూద్దాం. స్ట్రాబెర్రీ మొక్కలతో పాటు వేరువేరు రకాల యాపిల్ మొక్కలు కూడా ఉన్నాయి.
కెనడాలో యాపిల్స్ ఎలా పండిస్తున్నారు అనేది వేరే వీడియోలో చూద్దాం. స్ట్రాబెర్రీ పంటకైతే వచ్చేసాం. మన స్ట్రాబెర్రీస్ మనం పిక్ చేసుకోవడానికి ఈ చిన్న బాస్కెట్ ఒకటి తీసుకున్నాను. ఇవే స్ట్రాబెర్రీ మొక్కలు. చూడ్డానికి పొట్టిగా రోడ్డు పక్కకి పెరిగే పొదల్లాగా అనిపిస్తున్నాయి. ఇలా వరుసల్లో మొక్కలు నాటుకున్నారు. వరుసకి 1.5 feet డిస్టెన్స్ వదులుకొని నాటుకున్నారు. ఈ వరుసల మధ్య వీళ్ళు స్పెషల్ గా డిజైన్ చేసిన ట్రాక్టర్స్ గానీ, పండ్లని పిక్ చేసే లేబర్ గానీ నడవడానికి ఈజీగా ఉంటుంది. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈ మొక్కలని ఏప్రిల్ మే నెలలో నాటుకొని కెనడాలో పీక్ సమ్మర్ అంటే జూన్ జూలై టైంలో ఈ పళ్ళని కోస్తారు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం వచ్చిన ఫామ్ ఆర్గానిక్ ఫామ్, అంటే ఎటువంటి రసాయన ఎరువులు వాడట్లేదు. సో మనం ఇక్కడే ఈ బెర్రీస్ ని పిక్ చేసుకొని ఫ్రెష్ గా తినేయచ్చు. ఇలా ఫ్రెష్ గా కోసుకొని తినే పళ్ళ టేస్టే వేరుంటుంది. ఇదే పని మనం ఇండియాలో చేస్తే ఒక పొలంలోకి వెళ్ళి పండ్లను తెంపుకుంటే ఖచ్చితంగా మన కాళ్ళే తిరగొడతారు. ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ పంటలో పనిచేస్తున్న లేబర్ గురించి మాట్లాడుకుందాం. మీరు చూస్తున్నట్టు ఈ పని చాలా కష్టమైనది. ఎర్రటెండలో ఉరుకులు పరుగులు. గంటల తరబడి వంగడం, కూర్చోవడం, అలా ఈ వరుసల మధ్య కదులుతూ ఎండలో పనిచేయాలి. కార్మికులకి ఇలా బుట్టలు ఇచ్చారు. బుట్టలలో బెర్రీస్ ని కలెక్ట్ చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ ట్రేస్ ని డైరెక్ట్ సూపర్ మార్కెట్లలో అమ్మేయచ్చు. కలెక్ట్ చేసిన స్ట్రాబెర్రీస్ ని ప్రాసెసింగ్ ప్లాంట్ కి గానీ ఫ్యాక్టరీలకు గానీ తరలిస్తారు. కోసే ముందు ప్రతి కాయ పండిందా లేదా చూసి జాగ్రత్తగా కొయ్యాలి. పండిన కాయలు ఇలా బ్రైట్ రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి. కెనడాలో ఇలాంటి పనులు చేసే కార్మికులకు సాధారణంగా 2 రకాలుగా పేమెంట్ ఉంటుంది. ఫస్ట్ అయితే గంటల చొప్పున ఎన్ని గంటలు పని చేశారో అన్ని గంటలకి పేమెంట్ ఉంటుంది. ఇది సాధారణంగా గవర్నమెంట్ సెట్ చేసిన మినిమం అర్లీ వేజ్ ఉంటుంది. అంటే సుమారు $16 నుంచి $18, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 1000 నుంచి $1200. అలా రోజుకి ఎన్ని గంటలు పని చేస్తే అన్ని గంటలకి పేమెంట్ ఉంటుంది. కొన్ని ఫార్మ్స్ పీస్ రేట్ విధానం కూడా పాటిస్తాయి. అంటే వాళ్ళు కోసే పనులని బట్టి కూడా పేమెంట్ ఉంటుంది. ఎంత ఎక్కువ పళ్ళని కోస్తే అంత పేమెంట్ అన్నమాట. అలా ఫామ్ కి పేమెంట్ విధానం మారచ్చు. కోసిన వెంటనే స్ట్రాబెర్రీలను ఈ ప్లాస్టిక్ కంటైనర్లలో పెడుతున్నారు. ఈ కంటైనర్లలో అయితే పండ్లు తాజాగా ఉంటాయి, గాలి ఆడడానికి వీలుండేలాగా ఉన్నాయి. ఈ ప్యాక్ చేసిన కంటైనర్లను పెద్ద పెద్ద ప్యాలెట్లలో లోడ్ చేస్తున్నారు. ఆ లోడ్ చేసిన ప్యాలెట్లను ట్రక్ లో ఎక్కిస్తున్నారు. సో ఇక్కడ నుంచి సూపర్ మార్కెట్ కి గానీ, వీళ్ళకి పక్కనే ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా ఉంది, దానికి గానీ పంపిస్తున్నారు. అయితే వీళ్ళ పక్కనే ఉన్న ఫ్యాక్టరీలో చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఈ తాజా స్ట్రాబెర్రీలను కడిగి ఉడికించి ఫ్రెష్ జామ్ చేసి వీళ్ళ షాప్లోనే అమ్ముతున్నారు. ఇలా జామ్ రూపంలో అయితే స్ట్రాబెర్రీలని సంవత్సరం అంతా తినచ్చు. సో అదండి, కెనడాలో స్ట్రాబెర్రీస్ని ఇలా పండిస్తున్నారు. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనివల్ల ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది.